హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చోళ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అనేది చపాతీ, రైస్, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర, ఆవాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ సరుకులు యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగ, కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా వేయించేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. కర్రీ వచ్చేసి ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే వేయించేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు 2 టమాటాలను తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటోని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. ఇలా టమాటోను మెత్తగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు కారం, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వరకు చోలే మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందన్నమాట, చోలే మసాలా పౌడర్. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా టమాటోలు ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని కొద్దిసేపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాబూలి శనగలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ శనగలు వచ్చేసి మనం నైట్ మొత్తం నానబెట్టేసుకొని బాగా ఫ్రెష్గా కడిగేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ గ్లాస్ తోటి వాటర్ వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని విజిల్ ఒక 4-5 వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. అలా అయితే మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. కర్రీ అనేది బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా 5 విజిల్స్ తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా గ్రేవీ కూడా ఇలా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా చోళ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి మనకి దేంట్లోనైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.